సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. సకల చేతనోజ్జీవనార్థమే ఆండాళమ్మవారి ఈ లోకంలో అవతరించి మనకు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానంలో, తిరుప్పావై దివ్య ప్రబంధ అనుష్ఠానంలో ఈరోజు 13వ రోజు పాశురానుసంధానం. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లా వరక్కనై கிள்ளி களந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து உள்ளும் சிலம்பினகான் போதறி கண்டினாய் உள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளாள் கள்ளந்தவிரிந்து కలందేలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ పాశురంలో అద్భుత నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఒకానొక గోపికను, ఆమెను నిద్రలేపడానికి వెళ్ళారు. ఆ గోపికను నిద్రలేపుతూ ఉన్నారు. ఆ తర్వాత వాక్యానుసంధానం, గురు పరంపర వాక్యానుసంధానం, శ్రీ పుండరీకాక్షాయ నమః అనేటువంటి వాక్యానుసంధానం. ఇక దివ్యక్షేత్రాన్ని సంస్మరించుకుంటున్నారు. కుంభకోణం తిరుక్కుడందై అనేటువంటి ఆ క్షేత్రాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు. ఇక్కడ గోపికలలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకళ్ళకేమో కిందటి పాశురంలో చెప్పినట్టుగా ఆ తర్వాత రామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉన్నారు. అంటే రామచంద్రుని అభిమానించేటువంటి ఆ గోపికలంతా కూడా రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నారు. మరికొంతమంది గోపికలు వాళ్లకు ఈ కాలంలో కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఏమిటి ఇప్పుడు మనతో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడినే కీర్తించాలి, రేపల్లెలో కృష్ణుడినే కీర్తించాలి, ఆ రాముని ఎందుకు కీర్తించాలి అనుకుంటూ కొంతమంది రామచంద్రమూర్తిని కీర్తించే వాళ్ళుగా తయారై ఒక వర్గం రాముని పార్టీ, ఒక వర్గం కృష్ణుని పార్టీ అయింది. ఆ విధంగా రాముని ఇష్టపడేటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని కీర్తిని గానం చేస్తున్నారు, కృష్ణ పరమాత్మను ఇష్టపడేటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ భక్తులలో ఈ విభేదాలు కూడదని చెప్పని వెంటనే ఒక తెలిసినటువంటి పెద్దలు వచ్చి అక్కడికి వచ్చి, ఇలా కాదండి, ఆ రాముడు కృష్ణుడు ఎవరనుకుంటున్నారు, రాముడు కృష్ణుడు ఆ శ్రీమన్నారాయణుడే ఈ లోకంలో రాముడుగా కృష్ణుడుగా అవతరించాడు, కాబట్టి ఆ భేదాలు వద్దు అని చెప్పని వాళ్ళను చెప్పారు, వాళ్ళు నచ్చ చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఇక వాళ్ళిద్దరిని నచ్చ చెప్పి వాళ్ళ యొక్క ప్రకారంగా వాళ్ళు గానం చేస్తున్న దాన్ని వాళ్ళ విభేదాలు మరిచిపోయి వాళ్ళు పరమాత్మను కీర్తించేటట్టుగా వాళ్ళు తయారు చేశారు. ఆ తర్వాత ఇక కృష్ణుణ్ణి గానం చేసేటువంటి వాళ్ళు కృష్ణుణ్ణి, తర్వాత రామచంద్రమూర్తిని గానం చేసేటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని ఈ విధంగా గానం చేస్తూ ఉన్నారు. ఇక కృష్ణుని కీర్తిని చెప్పేటువంటి వారు చెబుతూ ఉన్నారు, పుళ్ళిన్ వాయ్ కీండానై. ఇది బకాసుర వృత్తాంతం. ఒకనాడు ఆవులను మేపుచుకుంటూ కృష్ణ పరమాత్మ అరణ్యానికి వెళ్ళాడు. దప్పిక తీర్చుకోవడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. ఆ సరస్సు లోపట కంసుని చేత పంపబడినటువంటి ఒకనొక దుష్టుడైనటువంటి రాక్షసుడు ఒక పొంగ రూపులో వచ్చి ఉన్నాడు. అక్కడ కృష్ణుణ్ణి రాగానే, అక్కడ నీరు త్రాగడానికి రాగానే కృష్ణుణ్ణి మింగాలనే ప్రయత్నం చేశాడు. వెంటనే కృష్ణ పరమాత్మ సామాన్యుడా వాణ్ణి గమనించి కాలాగ్ని సదృశుడై వాణ్ణి కృష్ణుణ్ణి తనలో ఇముడ్చుకొనలేక, కృష్ణుని మింగినటువంటి ఆ కొంగ రూపంలో వచ్చినటువంటి ఆ రాక్షసుడు ఆయన ఇముడ్చుకొనలేక వాడు బయటకి కృష్ణ పరమాత్మను వెలిగెక్కాడు. వాడు చనిపోయాడు, సంహరించబడ్డాడు. కాబట్టి ఈ విధంగా పుళ్ళిన్ వాయ్ కీండానై అని చెప్పని కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని కీర్తించారు, కృష్ణ లీలని గానం చేశారు ఒకరి వైపు ఉన్నటువంటి గోపికలు. తర్వాత ఆ వెంటనే రామచంద్రమూర్తిని కీర్తించేటువంటి వాళ్ళు సామాన్యుల, వాళ్ళు వెంటనే రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాడు. పొల్లా వరక్కనై కిళ్ళి కళందానై. చీడ పట్టితే సులభంగా ఎట్లా మనం దాన్ని గిల్లివేస్తామో, ఆ చంద్రుని గిల్లివేస్తామో, ఆ విధంగా రామచంద్రమూర్తి దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి తెగటార్చాడు అని చెప్పని రామచంద్రుని యొక్క వైభవాన్ని కీర్తించారు అక్కడ ఉండేటువంటి ఒక వర్గం గోపికలు. ఈ విధంగా రాముణ్ణి కృష్ణుణ్ణి ఇద్దరు, ఒక వాళ్ళు రాముణ్ణి, ఒక వర్గం వాళ్ళు కృష్ణ పరమాత్మను కీర్తించడం జరిగింది. తర్వాత అక్కడ కీర్తిమై పాడిపోయి, ఇట్లా రామచంద్ర స్వామి యొక్క కీర్తి అయినా, కృష్ణ పరమాత్మ యొక్క కీర్తి అయినా, ఆ శ్రీమన్నారాయణుడు పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుని గానం చేసినట్టే కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క కీర్తిని, వాళ్ళ యొక్క గుణగానాన్ని చేస్తూ వెళుతున్నారు. పాతేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం. విరహతప్తులై కృష్ణ సంశ్లేషణార్థం వెళ్ళేటువంటి వారికి దారి బత్తమేది అంటే ఈ పాడిపోయి కృష్ణనామ సంకీర్తనం, రామనామ సంకీర్తనం, స్వామి యొక్క నామ సంకీర్తనమే వాళ్లకు పాతేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం అని చెప్పంటారు. పిళ్ళైగళెళ్ళారం, అమ్మా చిన్నవారు పసిపిల్లలు కూడా లేచి వచ్చారే,
నీవు ఈ విధంగా నిద్రపోవచ్చునా అని చెప్పని ఆ గోపికను పిలుస్తున్నారు. పావై కళం పుక్కార్, కళం అంటే చోటు, వాళ్ళు వచ్చేటువంటి వారు చేరుకునేటువంటి ఆ చోటును చెప్తున్నారు. పావై కళం, అందరూ వచ్చేసారు తల్లి, పసిపిల్లలు కూడా వ్రతానికి వచ్చారు, నీవే రాలేదు అని చెప్పని ఆ గోపికకు చెప్పారు. అనగానే వాళ్ళంటున్నారు, అప్పుడే తెల్లవారిపోయిందా, ఆ లోపల పడుకున్నామే గోపిక అంటున్నది, అప్పుడే తెల్లవారిపోయిందా ఏమిటి, శుక్రోదయం అయిందా, గురుడు అస్తమించాడా అని చెప్పని ఆమె ప్రశ్నించింది. అనగానే లేపేటువంటి ఆండాళమ్మ ఇతరమైనటువంటి గోపికలు అంటున్నారు, వెళ్ళి ఎడిందు వ్యాడము రంగెత్తు, పసివాళ్ళు రావడం మాత్రమే కాదు, వెళ్ళి ఎడిందు వ్యాడము రంగెత్తు, శుక్రుడు మింటికి ఎగిశాడు, శుక్రోదయం అయింది, గురుడు అస్తమించిపోయాడు, తెల్లవారిపోయింది అన్నారు. అనగానే ఆమె ప్రశ్నించింది, ఎల్లారం పావై కళం పుక్కార్, ఈమంటున్నది అందరూ వచ్చారా అని చెప్పని ఆమె లోపట్టున్న గోపిక అడిగితే, ఎల్లారం పావై కళం పుక్కార్, అందరూ వచ్చారు, వ్రత స్థలానికి అందరూ వచ్చారు, నీ ఒక్కదానికి తప్ప అందరూ కూడా ఈ స్థలానికి వచ్చారు అని చెప్పని ఈమె చెప్పింది. చెప్పిన తర్వాత పుళ్ళుం శిలం బిరగాన్, ఇంకా గుర్తులు చెప్తున్నారు, ఇంకా ఆమె గుర్తులు, ఇంకా తెల్లవారిపోయిందా అనేటువంటి దానికి గుర్తులు మరీ మరీ చెబుతారు. కాబట్టి వీళ్ళు అంటున్నారు, అమ్మా పుళ్ళుం శిలమినగా అనగా పక్షులన్నీ కూస్తున్నాయి అని చెప్పని, పక్షుల యొక్క కిలకిల రావాలు తెల్లవారిన దానానికి గుర్తు కాదా అని చెప్పని వాళ్ళు అంటున్నారు. అంటే అయ్యయ్యో పశుపక్షాలను బట్టి మనం తెల్లవారిన దాన్ని గుర్తించడమా అని చెప్పని ఈ వచ్చిన వాళ్లను ఆమె లెక్క చేయకుండా ఆ విధంగా నిద్రపోతూ ఉంటే ఆమె వీళ్ళు గ్రహించారు. ఎవరు? ఈ లేపుతున్నటువంటి ఈ గోపికలు ఆండాళమ్మ తల్మ, ఓహో నీకు ఏమిటి అహంకారం, మేమంతా వచ్చి పిలుస్తున్నా లేవకపోవడానికి అహంకారం ఏమిటంటే నీ గొప్ప నేత్ర సౌందర్యం ఉన్నది. పోదరి కణ్ణినాయ్ అంటే గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యము కలిగి ఉన్నది. ఈ అహంకారం చేత కదా, దీని చేత కదా గొప్పనైన నేత్ర సౌందర్యం ఇచ్చినందుకు ఆ నేత్రములతో భగవంతుని వీక్షించి సార్థకం చేసుకోవాలి. గాని ఈ విధంగా మమ్మల్ని అందరినీ నిర్లక్ష్యం చేసి భగవంతుని యొక్క సేవకు భగవద్ దర్శనానికి రాకుండా నిద్రపోవచ్చు అని సమేసి ఈమె గర్వానికి హేతుభూతమైనటువంటి ఇక నేత్ర సౌందర్యాన్ని ఇక్కడ చెప్పారు. పోదరి కణ్ణినాయ్, ఈ పోదరి కణ్ణినాయ్ అనే శబ్దానికి చంచలములైనటువంటి హరిణముల వంటి చూపులు గలదానని ఒక అర్థం, కలువను పోలినటువంటి కన్నులు కలిగినదానని ఒక అర్థం, పువ్వునందు అమరి ఉండేటువంటి తుమ్మెదలను పోలిన కన్నులు కలిగినదానని ఒక అర్థం, పుష్పములతో పోటీ పడు దివ్య సౌందర్యము కలిగినదానా అని ఒక అర్థం. తర్వాత ఇట్లా పరమాత్మ గానం చేయడానికి రావలసినది అని చెప్పని చెప్పుకుంటూ, పుళ్ళ కుళరెందు నీరాడాదే పళ్ళి కిడతియో, మేను వణుకునట్లుగా తాపం తీరేటట్లుగా సరస్సులో స్నానం చేయడానికి రాకుండా ఇదేమి నిద్రమ్మా, పళ్ళి కిడతియో, ఇంకా పడుకున్నావా అని చెప్పని ఆ గోపికను చెప్తూ ఉన్నారు. ఇక ఇది ఈ పాశనం యొక్క అర్థం, మా పైకి చెప్పేటువంటి ఆ గోపికను లేపేటువంటి అర్థం. ఇక స్వాపదేశార్థంలో ఆచార్యపరంగా చెప్తారు. ఇక్కడ ఈ గోపికకు ఎందుకు నిద్రపోతున్నది అంటే తనకుండేటువంటి గొప్ప నేత్ర సౌందర్యం అనేది, ఈ నేత్ర సౌందర్యము ఆచారుల వారి ఉన్నది అని అర్థం. అక్కడ ఆచార్యుడు కూడా గొప్పనైన నేత్ర సౌందర్యము కలిగినటువంటి వాడు. ఈ నేత్ర సౌందర్యం అంటే జ్ఞాన చక్షు కలిగినటువంటి వాడు, జ్ఞానం అనేటువంటి జ్ఞాన నేత్రము కలిగినటువంటి వాడు ఆచార్యుడు అని చెప్పన్నాం. జిజ్ఞాసు అని అర్థం. పావాయ్ అనేటువంటి సంబోధన కూడా మనకు పాశురంలో కనపడుతున్నది. పావాయ్ అంటే ఇంతకుముందే చెప్పాం, పారతంత్ర్య నిష్ఠ కలిగినటువంటి వారు. అటువంటి పారతంత్ర్య నిష్ఠ, భగవత్ పారతంత్ర్య నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి ఆచార్యులు. పిళ్ళైగళెళ్ళారం పావై కళంపుకర, సబ్రహ్మచారులందా కూడా పాఠ ప్రవచనం జరిగే చోటికి అందరూ వచ్చేసారయ్యా స్వామి అని చెప్పాను. ఇక్కడ పుళ్ళిన్వాయ్ తిండానై కీర్తిమై పాడిపోయి అని, కొల్లాబరక్కనై కిళ్ళి కళందానై కీర్తిమై పాడిపోయి అనేటువంటి వృత్తాంతం మనకు కనిపిస్తుంది. అంటే ఆచార్యవర్యులు కూడా ఆసుర ప్రకృతి కలిగినటువంటి, రాక్షస సంహారం చేసినటువంటి వాళ్ళు, ఆసుర ప్రకృతులు కలిగినటువంటి తామస బుద్ధి కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాదనలో వాళ్ళందరినీ జయించినటువంటి ఆచార్య సార్వభౌముడా అని చెప్పనట్టు. వెళ్ళి ఎటిందు వియాడమగ్యంతు, వెళ్ళి ఎటిందు శుక్రోదయమైంది, గురుడు అస్తమించాడు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అజ్ఞానాంధకారము నివర్తకమైంది మీరు రావడం చేత. ఆచార్యవర్య మా యొక్క అజ్ఞానం అంతా కూడా తొలగిపోయింది, జ్ఞానోదయం అయింది, శుక్రోదయం అయింది, జ్ఞానోదయం అయింది అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. వెళ్ళి ఎటిందు వియాడమురంగితు పుళ్ళుం శిలమెన, పక్షులు అంటే ఎవరు? ఇక్కడ దహరాకాశంలో పరమ వ్యోమంలో సంచరించేటువంటి జ్ఞానానుష్ఠానములు పుష్కలములుగా కలిగినటువంటి ఆచార్య వర్యుద్ధులు అనర్థం అక్కడ. కాబట్టి పక్షులంటే ఇక్కడ ఆచార్యులు, జ్ఞానం అనుష్ఠానములు
రెండు రెక్కలుగా కలిగినటువంటి ఉత్తమమైనటువంటి ఆచార్యులు అని అర్థం. వాళ్ళు అరుస్తున్నారు, కిలకిలారావులు చేస్తున్నారు, పక్షులన్నీ కిలకిలారావులు చేస్తున్నాయి, కూయిచున్నవి అంటే వాళ్ళందరూ అందమైనటువంటి ఆ దివ్యమైనటువంటి శ్రీ సూక్తులను చెబుతూ ఉన్నారు అని అర్థం. కుడైందు నీరాడదల్ సర్వ తాపములు హరించేటట్టుగా ఆచార్య గోష్ఠిలో అన్వయించి ఆ ఆచార్యుడు చెప్పేటువంటి ఆ జ్ఞాన సరస్సు లోపల మనం అన్వయించాలి కదా అని చెప్పని అర్థం. పళ్ళిక్కిడతి కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తారు, వాళ్ళు అక్కడనే ఉండి పళ్ళికిడతూ అంటే చెప్పేటువంటి భగవద్ విషయాన్ని నిలుకడ వహించి వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అటువంటి పళ్ళిక్కిడతి అని దానికి అర్థం. నన్నాళ్ అట్టి యొక్క ఉత్తమమైనటువంటి అధికారి సేవ లభించినటువంటి ఉత్తమమైనటువంటి ఈ రోజు నీవు పడుకొనవచ్చునా అని చెప్పండి. కళ్ళంత విరిందు కలందు పరమభోగ్యమైన విషయం, పరమాత్మ పరమ భోగ్యభూతుడైనటువంటి విషయం కాబట్టి పరమాత్మను ఆ విధంగా ఒంటరిగా అనుభవించుట స్వార్థం అవుతుంది. ఒంటరిగా కాకుండా మా అందరితో కలిసి అనుభవిస్తే అది నీకు గొప్పతనం కదా. మరి అలా కాకుండా నీవు ఒక్కదాని అనుభవించడం పద్ధతి కాదు అని చెప్పని ఆ కళ్ళంత విరిందు కలందు అని చెప్పని ఆమెకు చెబుతూ ఆచార్యుల వారితో పరమ భోగ్యమైనటువంటి ఆచార్య విషయంలో అన్వయించడం అనేటువంటిది ఇందులో మనకు కనపడుతూ ఉన్నది. ఇక్కడ ఈ ఆళ్వార్ విషయానికి వస్తే భక్త అంఘ్రి రేణువు తొండరడి పొడి ఆళ్వార్ అని ఆళ్వారును ఈ రోజు పాశనంలో చెప్పారు. పోదరి కన్నినాయ్ పుష్పములు సేకరించడంలోనే ఆయనకు దృష్టి. ఎప్పుడు పుష్పములు సేకరించి మాలలు గట్టి పెరియాళ్వార్ల వలె పెరుమాళకు సమర్పించినటువంటి ఉత్తమమైన ఆళ్వార్ భక్త అంఘ్రి రేణువు. పావాయ్ ఇక్కడ పావాయ్ అంటే పతివ్రత ధర్మమును పారతంత్ర్యమును నిష్ఠగా కలిగినటువంటి వాడు. ఈ స్వామి ఎంత భక్తాంఘ్రి రేణువు అయినటువంటి తొండడి పడియాళ్వార్ శ్రీరంగనాథుని మాత్రమే గానము చేసినటువంటి ఉత్తమమైనటువంటి ఆళ్వార్. అటువంటి పాతివ్రత్య ధర్మమును పారతంత్ర్య ధర్మమును పాటించినటువంటి మహానుభావులు. నన్నాళాల్ ఈ ఆళ్వార్ అవతరించినటువంటి కూడా ఈ ఆళ్వార్ అవతరించినటువంటి శుభదినం ఈ ధనుర్మాసంలోనే వారు అవతరించడం. జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ ధనుర్మాసంలోనే వారు అవతరించినటువంటి విధానం. వీడు నైత్యానుసంధానంలో ఎంత నైత్యానుసంధానం అండి ఈ ఆళ్వారికి అంటారు. ఎన్నై పోల పయ్యర్కు నా వంటి వంచకులకు మోసం చేసే వారికి కల్వనాగి దొంగనై కళ్ళం కాదల్ చేయదు కపట భక్తిని సలిపి అనేటువంటి రీతిలోపట తమ్మొక గొప్పవాడైనటువంటి మహానుభావుడైనటువంటి తొండరడి పడేవారు తమనొక వంచకునిగా దొంగగా కపట భక్తి సలుపుతున్నానని తెలపడం జరిగింది. అంతేకాక వీళ్ళ ఒక గుడి లోపట పెరుమాళ ఆలయం లోపట ఒక పాత్ర అపహృతమైతే అది దొంగిలించబడితే ఆ ఆరోపణ ఆ దొంగతనము ఇతని పైన మోపబడ్డది. ఆ దొంగతనము మోపడైనటువంటి విషయం కూడా మనకు ఈ సందర్భంలో మనకు సంస్మరించుకోవచ్చు. కళ్ళంత విరిందు అని చెప్పని అంటారు. దీని అనంతటి తలపిస్తే మనకు కళ్ళంత విరిందు కాపట్యమును మాని అనేటువంటి విషయం మనకు ఈ ఆళ్వాల విషయంలో చక్కగా వర్తిస్తుంది. పెరియాళ్వాల వలె వీరు కూడా పుష్ప కైంకర్యం పట్ల చాలా ఉత్సాహం చూపించేటువంటి వారు. పుళ్ళుం శిలంబినగా పక్షులన్నీ పూయిచున్నవి అన్నారు కదా. కాబట్టి అది ఏమిటి, ఇవి ఆళ్వారు పెంచినటువంటి తోట గుర్తు. తోటలోనే కదా, పూతోటలోనే కదా పక్షులన్నీ వచ్చి చేరేటువంటివి. కాబట్టి ఈ సందర్భంలో పుళ్ళుం శిలంబిన అనేటువంటిది ఈ తొండడి పడి ఆళ్వారు పెంచినటువంటి తోట, అందులో విహరించేటువంటి పక్షులకు వర్తిస్తుందని మనం చెప్పుకోవచ్చు. పుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళిక్కిడతియో ఈ వాక్యము మనకి ఏం గుర్తు చేస్తుందంటే ఈ ఆళ్వారు కొంతకాలము నిత్య కర్మానుష్ఠానం కూడా మానుకొని ఒక వేశ్యాలోలుడై ఒక వేశ్య వశ్యుడై ఉన్నటువంటి విషయం మనకు గోచరింపజేస్తుంది. ఈ తర్వాత ఈయన కవళమాల్ యాన్రై కొండ కన్ననై అరంగమామలై తువలయా పీడము చంపినటువంటి కృష్ణుడు శ్రీరంగనాథుడు అని చెప్తాడు వారు. అంతేకాకుండా మామునుడు ఏడియే కాతో అవపరిత మాట్టే వడతరులయోతి ఎమ్మరసే అరంగత్తమ్మ పళ్ళియడుందరులాయే అని విశ్వామిత్రుని యాగమును రక్షించి అవభృత స్థానము చేయించి విరోధులను సంహరించినటువంటి బలము కలిగినటువంటి అయోధ్య ప్రదేశాన్ని ఏలినటువంటి రంగనాథుడు. అంటే ఆయన రాముడు కదా, అంటే ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి రంగనాథునిలోనే వీరు భావించినటువంటి ఉత్తమమైనటువంటి పాతివ్రత్య ధర్మం పారతంత్ర్య ధర్మం నిష్ఠ కలిగినటువంటి వారు ఈ యొక్క